నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు సంవత్సర కాలంలో ఏం చేశారు, ఏం డెవలప్మెంట్ చేశారు అనేది తెలుసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని పెట్టి మొన్న 2024 ఎలక్షన్లో 21కి 21, 2 ఎంపీ సీట్లకు 2 ఎంపీ సీట్లు, 100కు 100% ఏ రాజకీయ పార్టీ ఇంతవరకు గెలవలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ ప్రభుత్వంలో ఎంతోమంది అవమానించారు. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు, నీకేం తెలుసు, సంవత్సరానికి కారు మార్చినట్టు పెండ్లాన్ని మారుస్తున్నావని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. రోజా గారు అయితే గాడికి వచ్చినట్టు 45 ఏళ్ళు 50 ఏళ్ళు వయసు వస్తుంది, నువ్వేమి ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అని మన పవన్ కళ్యాణ్ గారిని రోజా అయితే ఎంతో అవమానించారు. ఇంకా చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అవమానించారు. పవన్ కళ్యాణ్ కుటుంబంలో ఉండే పిల్లలను కూడా అవమానించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు భయపడలేదు. వైసీపీకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో తన శక్తిని పెంచుకున్నాడు, ప్రజల్లోకి వెళ్ళాడు. కూటమితో చేరి కూటమి ప్రభుత్వము 164 సీట్లతో గెలిచి 11 సీట్లకు పరిమితం చేసి వైసీపీని ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యుడు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా 5 ఏళ్లలో సాధించింది ఏమిటి అనేది కూడా చూద్దాం. 5 ఏళ్లలో జరగని అభివృద్ధి మేము ఏడాదిలో చేసినాం అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. వచ్చే 4 ఏళ్లలో రెట్టింపు చేస్తాం, అభివృద్ధికి కేరాప్గా ఏపీ ఉంటుంది, రాష్ట్రానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుంది, ప్రజల ప్రగతి నివేదిక సమర్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. చూడండి, పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక శక్తి, ఒక నమ్మకం. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. తన స్వార్థం కోసం చేసుకోడు, ప్రజల కోసం బతుకుతాడు. తన సంపాదించిన సినిమా డబ్బులతో కూడా సొంత డబ్బులతో అధికారంలో లేనప్పుడు కూడా ఎంతోమంది రైతులకు సహాయం చేశాడు. పేదవాళ్ళకు ఎవరైనా కనపడి సహాయం అడిగితే సహాయం చేస్తాడు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. కానీ వైసీపీ 5 ఏళ్లలో చూశాం ఎన్ని స్కాములు చేశారు, ఎంతమంది కోట్లు సంపాదించుకున్నారు, అది మనకు అందరికీ తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ గారు మటుకు తన ప్రజలను అభివృద్ధి చేయాలనేదే మనం చూస్తున్నాం. గత 5 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఏడాదిలో చేసి చూపిస్తూ ప్రజల్లోనే కాకుండా పెట్టుబడిదారులు విశ్వాసాన్ని నింపడానికి కృషి చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని సుపరిపాలన చూసి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాలు అందిస్తుందన్నారు. దీంతో రాష్ట్రం అన్ని రంగాల్లో సమిష్టి అభివృద్ధి సాధిస్తూ స్వర్ణాంధ్ర 2047 సాధించే దిశగా అడుగులు వేస్తుందన్నారు. ఉప ముఖ్యమంత్రిగా వివిధ శాఖలకు మంత్రిగా బాధ్యత స్వీకరించి ఏడాది గడిచిన సందర్భంగా పవన్ కళ్యాణ్ సుపరిపాలనకు ఏడాది పేరుతో 20 పేజీల సమగ్ర నివేదికను 2024-25 గురువారం విడుదల చేశారు. చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఒక సంవత్సరంలో మంత్రిగా ఏమి చేశారు అనేది ఒక నివేదికను చేశారంట. ఏమి అది నివేదిక అంటే ప్రగతి, పారదర్శకత, సుస్థిరత, జవాబుదారీతనం, గ్రామ స్వరాజ్యానికి ముందడుగు, హరితాంధ్ర సాధనకై మరో అడుగు అంటూ ప్రజలకు నివేదిక సమర్పించారు. గత సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయానికి అండగా నిలబడి రాష్ట్రాన్ని బానిస సంఖ్యల నుంచి విముక్తి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల్లో, ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని నిరంతరం పరితించే తాను చేపట్టిన శాఖల ద్వారా ఏడాదిలో చేసిన అభివృద్ధి, సాధించిన విజయాలను ప్రజల ముందు ఉంచడం నైతిక బాధ్యతగా భావిస్తానని పవన్ నివేదిక ఇచ్చారు. చూడండి, సంఖ్యల బారి నుంచి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని బానిస సంఖ్యల నుండి విముక్తి చేశామని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఈ ఏడాదిలో ఎంతో అభివృద్ధి చేశాను అని అంటున్నారు. ఏం చేశారు అంటే పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను నివేదికలో వెల్లడించారు. 312 కిలోమీటర్ల మేర
449 బీటీ రోడ్లు, 649 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వివిధ పనులకు 589 కోట్లు కేటాయించారు. గిరిజన ప్రాంతాలకు రోడ్ల నిర్మాణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ రోడ్లను మరమ్మతులు చేపట్టారు. ఉపాధి నిధులతో 4000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం, గ్రామాలను కలిపేలా 276 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణం, 78,000 నీటి కుంటలు, 22,500 గోకులాల షెడ్ల నిర్మాణం, 15,000 పశువుల నీటి తొట్టిల నిర్మాణం చేపట్టారు. 1877 నివాస ప్రాంతాలకు తొలిసారిగా రహదారి సౌకర్యం కల్పించారు. 1137 గిరిజన గ్రామాలకు రహదారుల సమస్యను పరిష్కరించారు. వారికి డోలివేతల చేరువేసే అభివృద్ధిని చొరవ చేస్తూ విద్య, వైద్య, ఉపాధి సౌకర్యాలు పొందే అవకాశము కల్పించారు. ఇది మన గ్రామ పంచాయతీలో పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వివరించారు. పిఠాపురంలో ఏడాది కాలంలో రికార్డు స్థాయిలో 308 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో చేపట్టినట్లు వివరించారు. చూడండి, ఇది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక సంవత్సరంలో డిప్యూటీ సీఎంగా గ్రామీణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా తన పనితనంతో ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం. మేము 5 సంవత్సరాలు పరిపాలించిన గత వైసీపీ ప్రభుత్వము చేయని పనులని మేము డెవలప్ చేశాము. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేసినాము, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేసినాము. ఇంకా 4 ఏళ్లలో రెట్టింపుతో అభివృద్ధి చేస్తాము. ఇది 2047 స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు సంవత్సరానికి సంబంధించింది అతను చేసిన 1 ఇయర్ సందర్భంగా డిప్యూటీ సీఎంగా అతను ఆంధ్ర రాష్ట్రానికి చేసిన ఎన్ని విషయాలు చెప్పుకుంటూ ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ దిశగా ముందుకు పోతుంది అని పవన్ కళ్యాణ్ గారు వివరించారండి. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. 1 ఇయర్ కంప్లీట్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ను పొగడతో ముంచేస్తున్నారు. ప్రజల్లో మంచి అభిమానునిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. సినిమాలు ఆదాయాన్ని వదులుకొని ప్రజల కోసం మేలు చేయడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు మంచిగా డెవలప్ చేయాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సాధించాలని, రాజధాని అమరావతి కానీ, విశాఖపట్నం, అట్లా రాయలసీమ ప్రాంతాలు, అన్ని ప్రాంతాలను ముందుకు డెవలప్లో తీసుకెళ్లాలని ప్రజలు కోరుకుంటున్నారు. డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి 1 ఇయర్ కంప్లీట్ చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆంధ్రప్రదేశ్ను డెవలప్మెంట్ దిశగా చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటారనేది తెలిసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.